వృషభ రాశి వారికి ఈ 2025 సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉంది, అత్యద్భుతముగా ఉంది అని చెప్పవచ్చును. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యత 1, అగౌరవము 3. అదేమిటి అగౌరవం 3 ఉంది కదా, ఏం బాగుంది అనుకోవచ్చు. అవి ఏవో జనరల్గా చెబుతూ ఉంటాం, అంతేగాని ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదుగాక. అన్ని రంగాల్లోనూ ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా ఈ రాశి వాళ్లకు అత్యద్భుతముగా అనుకూలతలు పెరుగుతాయి. ఖచ్చితముగా ఉన్నతమైనటువంటి స్థితి కంటే ఇంకా కొంచెము ముందుకు వెళతారు అనేటువంటిదైతే చెప్పగలము. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అని ప్రయత్నాలు చేసి వ్యాపారాలు ప్రారంభం చేయటము కానీ, ఆ దిశగా అడుగులు ముందుకు వేయటము కానీ, దాని గురించి మాట్లాడి ఒక నిర్ణయానికి రావటము కానీ చేస్తారుగాక. మంచి మంచి లాభాలు పొందుతారు. ఇప్పుడు చేస్తూ ఉండేటువంటి దానిల విషయాల్లోనూ లాభాలు పొందుతారు. తర్వాత ఎవరికైనా సలహాలు ఇచ్చి కానీ లాభాలు పొందుతారు. ఇంతకు ఈ సంవత్సరం అయితే అద్భుతమైనటువంటి లాభాలు పొందబోతున్నారు. ప్రతి విషయములోను, ప్రతి వ్యాపారములోను, ప్రతి పనిలోనూ లాభాలు ఉండబోతున్నాయి. రాజకీయ నాయకులకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది. జాగ్రత్తగా అడుగులు వేయండి, తప్పకుండా మీకు జయము కలుగుతుంది. చాలా దగ్గరలో ఉన్నది మీకు మంచి యోగం. చేతి వృత్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము ప్రభుత్వాలు గుర్తించి వాళ్లకు తగిన చేయూతనిచ్చి తప్పకుండా మేలు జరుగుతుంది. వీళ్ళను ఒక గుర్తింపు అనేటువంటిది దక్కుతుంది. వీళ్ళు తయారు చేసేటువంటి వాటికి, అంటే బుట్టలు అల్లడం కావచ్చు, చేనేత వస్త్రాలు కావచ్చు, బొమ్మలు తయారు చేయటం కావచ్చు, మట్టి కుండలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఇలా చేతులతో తయారు చేసేటువంటి వస్తువులు ఎవరైతే చేనేత పరిశ్రమల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఒక వెలుగుతారు అనేటువంటిది చెప్తున్నాను. శుభకార్యాలు చేస్తారు, అంటే వివాహము, తర్వాత నామకరణాలు కానీ ఇలాంటివి చేయడము, శుభకార్యాలలో పాల్గొనటము, ఇలాంటివన్నీ కూడా చేస్తారుగాక. ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు కలుగుతాయి. అదే కాకుండా రక్షక భటులు, పోలీసు డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు, దేశ సరిహద్దులలో కాపలా కాసేటువంటి జవాన్లు కానీ వీళ్లకు మంచి మెడల్స్, గుర్తింపు రావటం, ఇలాంటివన్నీ జరుగుతాయి గాక. ఈ సంవత్సరం లాయర్లకు చాలా బాగుంది. విద్యార్థులకు మంచి యోగవంతమైనటువంటి కాలము. మీరు ఇంకా చదువుతూ ఉండంగానే ఉద్యోగాలు రావటము, లేదా ఉన్నతమైనటువంటి చదువులకు విదేశాలకు వెళ్ళాలి అనుకుని మీరు ప్రయత్నాలు జయం కావటం, ఇలాంటివన్నీ కూడా మేలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగం కావాలి కొత్తగా అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు ప్రమోషన్లు, జీతాలు పెరగడం లాంటివి జరుగుతాయి. వివాహం కావాలి అనుకునేటువంటి వాళ్లకు వివాహ యోగము, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము. ఈ సంవత్సరం రైతులకు అత్యద్భుతముగా ఉన్నది. మంచి లాభాలు పొందుతారు రైతులు, ఈ రాశి వాళ్ళు అనేటువంటిది ఉన్నది. తర్వాత సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, లేదా టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్ళకు కూడా అద్భుతముగా ఉన్నది. మంచి మెడల్ సాధిస్తారు, మంచి అవార్డులు సాధించుకుంటారు, మంచి నటన గుర్తింపు అనేటువంటిది మీకు కలుగుతుంది గాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. పదవీ యోగం అనేటువంటిది తప్పకుండా ఉన్నది అనేది తెలియజేస్తూ జయోస్తు.